రక్షణ కొరకు సిద్ధపడుచున్న వాళ్ళందరూ చేతులెత్తండి. ఎవరెవరైతే ఇప్పుడు నేను నడిపిస్తూ ఉన్నానో అలాంటి వారందరూ చేతులెత్తండి. ఇదిగో ఇంతమంది పాపముతో పోరాడటం నేర్చుకోవాలి. ఆమేన్. రక్షణ పొందిన వారందరూ చేతులెత్తండి. ఇదిగో మీరందరూ పాపముతో పోరాడటం నేర్చుకోవాలి. ఆమేన్. పోరాడాలి. ఎందుకంటే సాతానుడు మీ కుటుంబాల మీద పనిచేస్తూ ఉంటాడు, మీ పిల్లల మీద పనిచేస్తాడు. ఏ సమయంలో వాడు వచ్చి పడతాడో తెలియదు. ఏ పెళ్ళికో వెళతావు, బాగా వాళ్ళతో కలిసిపోతావు, వాళ్ళతో కలిసి తింటావు, వాళ్ళతో ఏకీభవిస్తావు, ఇంటికి వస్తావు, నీతో పాటు అక్కడి నుంచి ఒకడు వస్తాడు, వాడు నిన్ను ఇబ్బంది పెడతా ఉంటాడు. మొన్నేంటో అక్కడికి వెళ్ళి వచ్చిన దగ్గర నుండి ఏదో తేడా వచ్చిందయ్యా ఇంట్లోనంటావు. అర్థం ఏంటో తెలుసా? నువ్వు వెళ్ళొచ్చిన దగ్గర నుండి ఎంట వాడు వచ్చాడు, నీ ఇంట్లోనే ఉంటున్నాడు. ఇప్పుడు నువ్వు పోరాడాలి. అది పోయే వరకు పోరాడాలి. అది ఎలా పోతుంది? మందులతో పోయేది కాదు. అది ఎలా పోతుంది? బ్లడ్ టెస్టులతో పోయేది కాదు. మరి అది ఎలా పోతుంది? సిమెంట్ బెంచీల మీద కూర్చొని కబుర్లు చెబితే పోయేది కాదు. దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద నువ్వు పోరాడాలి.